ఎవరో నీవెవరో గాని ఎదనే దోచావే రాణి ఎదుటే నిలిపావే నా కలని ఎవరో నీవెవరో గాని ఎదనే దోచావే రాణి ఎదుటే నిలిపావే నా కలని ఎప్పుడు నాలో నాలేని ఏదో సరికొత్త బాని మొదలైందే నీ పిలుపు విని గాలుల్లో తేలే ఫీలింగ్ డే టైమే కొత్త డ్రీమింగ్ నీ పర్ఫ్యూమ్ సుమధుర పరిమళం నన్ను రిఫ్రెష్ చేసేనే ఈ క్షణం నీ పేరే తెలియని యారులో మళ్ళీ రీస్టార్ట్ అయినది జీవితం Come on. Come again. చంద్రుడు కొంచెం పగిలి ముక్కలై మిగిలి నీ రెండు కన్నుల్లోన దాగాడ కృష్ణుడు కన్నే పడని గోపికవు నీవా నా కోసం బొమ్మ నిన్ను దాచాడా నన్నే వెతుకుతున్నా ఇంటి తలుపులు తట్టిన దేవత నీవేనా ఎన్నో కథలలు చదివిన ప్రేమ ఇకపై మన కథ అయ్యేనా నీ పర్ఫ్యూమ్ సుమధుర పరిమళం నన్ను రిఫ్రెష్ చేసేనే ఈ క్షణం నీ పేరే తెలియని యారులో మళ్ళీ రీస్టార్ట్ అయినది జీవితం Come on. జూన్ పోతే జూలై సమ్మర్ ఆఫ్టర్ వింటర్ నిన్న నేడు రేపు నువ్వే నా ఫ్యూచర్ ఒక్కసారి నేను ఏది ఫిక్స్ అయినా వదిలి ఉండలేనే దట్స్ మై నేచర్ గొంగలి పురుగే రంగులు తొడిగి సీతాకోక అయినట్టు నిన్నే చూసిన నిమిషం నుండి నేనైపోయా సో గ్రేట్ నీ పర్ఫ్యూమ్ సుమధుర పరిమళం నన్ను రిఫ్రెష్ చేసేనే ఈ క్షణం నీ పేరే తెలియని యారులో మళ్ళీ రీస్టార్ట్ అయినది జీవితం అన్నా సత్తిరెడ్డి అన్నా ఈ గెటప్ లో నీవు మైకేల్ జాక్సన్ లో ఉన్నావన్నా ఏంటిలన్నా ఒక్కటి తాగుతాను కదా అన్నకోటి ఫ్రీ అరే టీ ఫాస్ట్ రా ఓసి కదన్నా స్పెషల్ గా తెస్తారా హాయ్ సత్తిరెడ్డి అన్న హాయ్ 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 మైకేల్ థ్యాంక్ యూ రే ఏంట్రా వాడిని ఎత్తేస్తున్నారు
నువ్వు ఉండరా, ఈ రోజు అందరికి డ్రింక్స్ ఫ్రీ. ఇప్పుడు ఆడు గోలెందుకురా? నేను చెప్తాను కదా, మీరుండండి. అన్నా ఫ్రీ టీ. రేయ్ ఆ ఓసీటీ తీసేయ్ తీసేయ్. తీయ కదా అని తీసేస్తే తీసినోడి తల తీసేస్తాడు మైకేల్. మైకల్ జాక్సన్ వా? yes. తోటకూర కట్టేం కాదు. చూడు, ఈ టీ తాగి నువ్వు డబ్బులు గాని కట్టకపోతే కంటి చూపుతా కాదు, టీ నీళ్లతో చంపేస్తా. రారా. అన్నా సత్యరెడ్డి అన్న, మన ప్రెస్టేజ్ పోయిందన్న. వాడు నిన్ను అవమానించినందుకైనా సరే ఓ 500 రూపీస్ తీసి మన వాళ్ళందరికి కూల్ డ్రింక్స్ ఇప్పించాను. అప్పుడు తెలుస్తుందన్న సత్యరెడ్డి అన్న పవర్ ఏంటో. అలా చేస్తే నా ప్రెస్టేజ్ నిలబడుతుంది. అన్నా నువ్వంటే మా అందరికి ఎంత గౌరవం తెలుసా? ఆ క్యాంటీన్ ఓనర్ కి తప్ప. అన్నా అవమానం అన్నా. అన్నా అవమానం అన్నా, అవమానం. 500 రూపీస్ తీయన్నా. అన్నా 500 తీయాల్సిందే. అన్నా ప్రెస్టేజ్ అన్నా. నీకెంతన్నా తీయన్నా. ఈ 500 తీసుకొని మన వాళ్ళందరికి ఫ్రీగా కూల్ డ్రింక్ చెప్పండి. ఇది సత్యరెడ్డి అన్న పవర్ అంటే. ఓకే అన్న. 500 రూపాయలు అంత సీన్ ఉంది చేతికి. పాపుర సత్యరెడ్డి అన్న భలే వల్ల పడిపోయాడు. స్ప్రైట్ ఓకేనా? చేస్. హాయ్ మానస, క్లాస్ అయిపోయిందా? హాయ్. హే వాట్ ఎ సర్ప్రైజ్. ఎంతసేపు అయింది మీరు వచ్చి? జస్ట్ ఇప్పుడే. అవును ఏం తీసుకుంటారు మీరు? సాఫ్ట్ డ్రింక్స్? నో నో మనోజ్, మేము జస్ట్ కాఫీ ఆర్డర్ చేసాం. ఓ ఎలా ఉంది రాజమండ్రి వెదర్? సూపర్, వెరీ కూల్. గుడ్. హైదరాబాద్ కి రాజమండ్రికి తేడా ఏంటంటే అక్కడంతా స్పీడ్ లైఫ్, అందరూ బిజీ బిజీ. మేడం నమస్తే. పెట్టు. స్పెషల్ కాఫీ, అల్లం చాయ్, బూస్ట్, థ్యాంక్ యూ. స్పెషల్ టీ. హలో. హా డాడీ, వస్తున్నా డాడీ, వస్తున్నా. ఆల్ రైట్, డాడీ వచ్చారు. ఐ హావ్ టు గో. బై ఫ్రెండ్స్. ఓకే బై మనోజ్. బై. ఏమ్మా కాలేజ్ ఎలా ఉందిరా? చాలా బాగుంది డాడీ. అప్పుడే 2-3 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఓ అందరం బాగా కలిసిపోయాం. ఎంతైనా హైదరాబాద్ కాలేజ్ అంత కాదు కదమ్మా. సిటీ ముఖ్యం కాదు డాడీ, స్టూడెంట్ ఉండాల్సింది సిన్సియారిటీ. ఆ సిన్సియారిటీ ఉన్న ఏ స్టూడెంట్ అయినా ఎక్కడైనా సక్సెస్ అవుతారు. చాలా బాగా చెప్పావు తల్లి, నీ మాటల్లోనే సిన్సియారిటీ కనిపిస్తోంది. హాయ్. జాగ్రత్త. హలో. పదండి. మెల్లగా పదండి. అబ్బా కాస్త ఆగండ్రా. దాన్ని ఊపిరి పీల్చుకోనివ్వండి. అది వచ్చి రాగానే అక్క అక్క అంటూ మీద పడతారు ఈగల్లాగా. నువ్వు ఊరుకోనానమ్మా, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పని. అక్క అక్క రేపు నా బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. రేపు నీ బర్త్డే నేను చేస్తాను. ఇదిగో నువ్వు ఇలా గారం చేస్తూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నావు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే గోల. నిద్దట్లో కూడా అక్క అక్క అని కలవరిస్తున్నారట. ఓన్లీ నానమ్మా. సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో. రేపు నేను ఉదయం వస్తాను. ఎక్కడికి డాడీ? చెరువు దగ్గరికి రా. మనం దగ్గర లేకపోతే పనివాళ్ళు మహారాజుల్లా కూర్చుంటారు. నువ్వు రేపు కాలేజీకి వెళ్లే లోపల వచ్చేస్తాగా. అలాగే డాడీ. ఆల్ రైట్. త్వరగా వచ్చారా? అలాగేనమ్మా. బాయ్, టేక్ కేర్. ఓకే బాయ్. అనియా పాలు. ఏ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? అయినా నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావద్దన్నాను కదా. పోరా, పోయి అమ్మని అడుగు. నాకేం పని లేదనుకున్నావా? ఏదో అమ్మ పాలు తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను. అయినా ల్యాప్టాప్ ఎందుకురా? చదువుకోవడానికా, అమ్మాయిల ఫోటోలు చూసుకోవడానికా? ఇంతకీ ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఏ అమ్మాయి? ఏ అమ్మాయా? ల్యాప్టాప్ లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి సంగతి నీకెందుకే? 1 అయినా నా పర్సనల్ విషయాలు నీకు అవసరమా? చదివేది డింగుమని 9th క్లాసు. 5 పెద్ద దానిలో ఆరాలు తీస్తున్నావు. పోవే, పోయి నీ పని చూసుకో. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 ఛాన్సులు ఇచ్చినట్లు
నేను నీకు 5 ఛాన్సులు ఇచ్చాను. 5 ఛాన్సులు అయిపోయినాయి. ఏ 6వ ఛాన్స్ ఇస్తే ఐస్ క్రీమ్ కి డబ్బులు ఉండవనే? అంతే కదా మరి. అయినా నువ్వు నన్ను అవమానించావు, దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. అమ్మా అమ్మా, అన్నయ్య కంప్యూటర్ లో ఎవరో అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడే. అరవకే, ఇదిగో 50 రూపీస్. ఏంటి లంచమా? లాంటిదే, కానీ నువ్వు ఈ మ్యాటర్ అమ్మా నాన్నలకి చెప్పకూడదు. నీకు 100కి 50కి తేడా తెలియట్లేదు. ఇంకో 100 అప్పుడు అమ్మకి చెప్పను. ప్లీజ్ సరిపెట్టుకోవే, నా దగ్గర డబ్బులు లేవు. సరే, ఈ రోజుకి ఓకే, రేపు చూసుకుందాం. కర్మరా బాబు, దీనికి దొరికిపోయాను. అంతా మనకు అనుకూలంగానే ఉందండి. అలాగా? కానీ వాతావరణం కూడా బాగోలేదు. మళ్ళీ రేపో మాపో తుఫాన్ అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడే మన వాళ్ళని పర్చేజ్ చేయమనడం చాలా మంచిదండి. సరే, మన వాళ్ళని సరుక్కునేటప్పుడు కాస్త చూసుకుని కొనమని చెప్పండి. అర్థమైందా?